నిన్న జువ్వలదిన్నెలో ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారో ఆ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దాదాపు 10 ఫిషింగ్ హార్బర్లు కట్టడం నా కళ. అవి పూర్తయి ఉంటే గనక ఈపాటికి మీరందరూ కోటేశ్వరులు అయ్యేవాళ్ళు. అలాగే ఫిష్ మార్ట్లని పెట్టి మీకోసం మిమ్మల్ని కోటేశ్వరులను చేశాను నేను అంటూ మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు ఇది? ఫిష్ మార్కెట్లు పెట్టాడా? ఎక్కడ పెట్టాడు? ఫిష్ మార్ట్లు అండి, ఫిష్ మార్కెట్ ఎక్కడ పెట్టాడు? గుంటూరు అక్కడ కూడా కనిపించినాయి అయ్యో, కదండి. చిన్న బడ్డీ కొట్టదు. ఫిష్ మార్కెట్ అయితే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఆయన ఏదో బోట్ ఏదో కడతాను అన్నాడు కదా. ఎవరు కట్టొద్దన్నారు? ఇప్పుడు ఆయన జిల్లాకు ఒక పార్టీ కార్యాలయం కట్టుకున్నాడు. ఋషికొండలో 450 కోట్లతో దాదాపు అడుగు వచ్చేవాడికి 35,000 నుంచి 45,000 రేటుతో బిల్డింగ్లు కట్టుకున్నాడు. ఇవన్నీ కట్టినాడికి మరి ఆ ఫిషింగ్ యార్డ్లు అది కడతాం మరి తెలివి రాలేదా? అవి కట్టి నువ్వు మాట్లాడితే బాగుంటుంది కానీ ఏదో కళలు కనమన్నాడు కానీ ఇంకా కళలు ఏదో మింగమంటుంది అన్నది చూడు, అది చేయమనలా. నువ్వేదో చేయకుండా నేనేదో చేస్తా, నేను వచ్చే చేస్తాను, నేను వస్తే నువ్వు వచ్చేది ఏంది, సచ్చేది ఏంది? ఏదో క్యాడర్ నిలుపుకోవడానికి ఏదో పిచ్చి మాటలు పిచ్చి ప్రలాపాలు తప్పించి నువ్వు కడతానంటే ఎవరు వద్దన్నారు? 5 సంవత్సరాలు నీకు స్టేటు సెంట్రల్ కూడా నీకు అనుకూలంగా ఉంది. పర్మిషన్ తెచ్చుకోవాలి, కట్టుకోవాలి. ఏం చేసుకోకుండా ఇప్పుడు నిజాంపట్నం పోర్టు ఉంది, చిన్నది మైనర్ పోర్టు, అది కట్టుకోవచ్చు. దుగ్గరాజు కట్టుకోవచ్చు. రామాయణపట్నం ఉంది, మచిలీపట్నం డెవలప్ చేసుకోవచ్చు. ఇన్ని పోర్టులు కళ్ళ ముందు కనపడుతుంటే అవన్నీ వదిలేసి నేనెందుకు కడతానంటే ఏది నువ్వు కట్టేది? పోలవరం డ్యామ్ నువ్వు కంప్లీట్ చేయలేకపోయావు, ఇంక ఈయన పోర్టులు కడతాడంట. ఎవరిజో చెవుల్లో పూలు పెడతాడు ఈయన. అంటే ఆయన అంటుంది ఏంటంటే గనక పదే పదే ఆయన చెప్తుంది, నేను వచ్చినట్టయితే మీకు మెకనైజ్డ్ బోట్లు ఇచ్చేవాడిని, అలాగే మిమ్మల్ని అందరినీ ఓనర్లను చేసేవాడిని. చంద్రబాబు వచ్చి అది కూడా చేయలేకపోయాడు అంటున్నారు కదా. నీ 5 సంవత్సరాలు నువ్వేం చేసావు చెప్పు. చంద్రబాబు చేసాడో లేదా సెకండరీ. నువ్వు 5 సంవత్సరాలు ఎలగబెట్టావుగా. మరి నువ్వెందుకు చేయలే? నువ్వు నిజాంపట్నం పోర్టు ఎందుకు డెవలప్ చేయలేదు? రామాయణపట్నం ఎందుకు చేయలేదు? దుగ్గరాజపట్నం ఎందుకు చేయలేదు? మచిలీపట్నం ఎందుకు చేయలే? మచిలీపట్నం నవయోగకి ఇచ్చాడు అంతకుముందు 14-19. ఓ నెల కొట్టేదాకా నిద్రపోలేదు. ఓ నెల కొట్టావు 2 సంవత్సరాల్లో. నువ్వు చేసింది ఏంటి అక్కడ? ఏం చేసావు? ఏమీ చేయలే. దాచుకున్నావు. మళ్ళీ ఇప్పుడు నీ వచ్చి నేనేందా కడతా నువ్వు కట్టేది పెన్నా డ్యామ్. అన్నమయ్య డ్యామ్ కట్టుకుపోతేనే దిక్కులేదు నీ ముఖానికి. నువ్వు ఏదో కడతావంట, జనాలను నమ్మాలంట. ఇవన్నీ జనం తొందరగా మర్చిపోరు. నువ్వు ఏదో మఠంలో పోయి భజన చేసుకోవడం కూడా పనికిరావు. ఇంకా నువ్వేందా డ్యాములు కట్టేది? ఊరికోసమే జనం నవ్విపోతారు. మీరేంటండి ఆ మాట అంటారు? ఆయన అయితే చెప్తుంది కళ్ళు మూసుకోండి 2.5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుంటే 2.5 సంవత్సరాలు అవుతుంది, నేను వచ్చేస్తాను అధికారంలోకి, ఒక్కోళ్ళ సంగతి తేల్చేస్తానని చెప్పి నేను వార్నింగ్ ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా. కళ్ళు మూసుకుంటే అట్లా వస్తాడు. నాకు తెలియట్లా. ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజలతో నిత్యం ప్రజా సంబంధాలు కలిగి ఉండి ప్రభుత్వం యొక్క విధానాలు ఎండగడుతూ ఉంటే జనం నమ్ముతారు. సరే ఏదోలే, అదేదో పిల్లగాడు అప్పుడేదో కులాలు మతాలు అంటే పిచ్చి ప్రలాపనలు ఆడి అధికారం బాగొట్టుకున్నాడు. ఇప్పుడు కొద్దిగా ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాడు, ఏదైనా అవకాశం ఇద్దామని ఆలోచిస్తారు. కానీ నేను కళ్ళు మూసుకుంటే 2 సంవత్సరాలు అయిపోయింది, మీరందరూ కళ్ళు మూసుకుంటే ఎట్లా? ఇప్పుడు ప్రజల ఆవేదన, ప్రజల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు రాజధాని ప్రాబ్లం ఉంది. నువ్వేదో మావిగన్నా బోవిగన్నా అంటున్నావు. మరి దాని గురించి మా జనాల్లోకి వెళ్ళాలి. అది మానసిక వికలాంగులకు ఆ గన్ను చేతికిస్తే జరిగే పరిణామాలను చెప్పుకొచ్చాడు ఆయన. ఆ మాట అంటారు ఏంటండి? నాకు తెలిసిన ఎకనామిక్ కారిడార్ అంటున్నారండి, అది గ్రోత్ ఇంజిన్ అంటండి ఆంధ్రప్రదేశ్ కి. ఇప్పుడు నాకు తెలిసిన భాష అది. లేదు, ఇంకో మాట చెప్పాలంటే, ఒక వ్యవసాయదారుడిగా చెప్పాలంటే కోస్టల్లో బరిగొడ్లు ఏంతాయి. ఏదో పేదోడు ఏదో దోణ పెట్టింది, అది పెట్టిన తర్వాత మాయ వేసిద్ది. మాయ అంటే లోపల మలినాలకంతా కూడా మొత్తం ఆ డస్ట్ మొత్తం బయటపడిద్ది, దాన్ని మావి అంటారు. మరి దీని భాష అనేది నాకు అర్థం కావట్లా. సో సరే, నువ్వు చెప్పిన కరెక్టే. మరి పార్లమెంట్లో ఎందుకు చెప్పలే? లోక్సభలో బిల్లు చర్చరిస్తున్నప్పుడు కాదు, మా నాయకుడికి మావిగన్న ఉంది,
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాన్సెప్ట్ అది అదిరిపోయే కాన్సెప్ట్. మేము అమరావతి బిల్లుకి వ్యతిరేకం కాదు, కానీ మా కాన్సెప్ట్ ఇది. మరి రాజధాని అవకాశాలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతుంది, ఇవన్నీ మాట్లాడాలి కదా. ఏం మాట్లాడుకుందా, సీఎం రెడ్డి ఏదో అన్నావు, సీఎం రమేష్ ఏదో అన్నావు, పారిపోయావు. రాజ్యసభలో అదే పరిస్థితి. నీ గొంతు ఎందుకు ఎత్తాల్సిన వేదికల్లో ఇప్పుడు రాజ్యసభ, లోకసభ అంటే ఆ, దేశం మొత్తం వీక్షిస్తూ ఉంటాయి. నువ్వు అక్కడ ప్రశ్నించకుండా ఇక్కడికి వచ్చి నీ మావి గన్ అంటావు, బోవి గన్ అంటావు, ఎట్లా? సో దాని గురించి క్లారిటీ ఇచ్చావా? వాడు కేఎస్ ప్రసాద్, నువ్వు మావి గన్ కానీ వీడికి పోయే రాగం వచ్చానని వాడు తిరుగుతున్నాడు. ఈ ఎట్లా ఏదో మరి ఏదో ఆయనకి ఏదో మందులేదు అయిపోయినట్టుకున్నాయి. మందులు అయిపోవడంతో వస్తున్న ఇబ్బంది ఇది. సరే, ఇవన్నీ కాదండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కనుక పదే పదే ఆయన చెప్తుంది, ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎక్కువ కాలం నిలబడదు, ప్రజల రంజకంగా లేదు, ఇది ప్రజలందరూ వ్యతిరేకత ఉంది, నేను వచ్చేస్తున్నాను, పాదయాత్ర చేస్తాను, పాదయాత్రలో సినిమాలు చూపించేస్తాను అనే మాట అంటున్నారు కదా. మరి పాదయాత్ర చేయడం మంచిదండి, తప్పేం పట్టదు. అది ప్రతి పౌరుడికి ఇచ్చిన రాజ్యాంగ హక్కు అది. పాదయాత్ర చేయొద్దని ఎవరన్నారు? నువ్వు పాదయాత్ర చేసే క్రమంలో చెట్లు నరకొద్దు అంటున్నావు, పరదాలు కట్టుకోవద్దు అంటున్నావు. పాదయాత్ర చేస్తే చంద్రబాబు చుక్కలు చూపిస్తాను అంటున్నాడు. చుక్కలు చూపించడానికి నువ్వు పాదయాత్ర చేసేది? సినిమా చూపిస్తున్నావు అంటే, సినిమా చూపించడం అంటే ఏంది? వెనమాల కత్తులు కటారులు వేసుకొని మేము వాళ్ళే రప్ప రప్ప నరికేస్తాం, పొడిచేస్తాం అంటూ ఆ సినారియో చూపిస్తున్నావు జనాలకి. అది కాదు కదా పాదయాత్ర ఏంటి. ఆ ఏరియాలో ఒక పరిస్థితులు అనుగుణ్యంగా అక్కడున్న ఇబ్బందులు ఏంది, అక్కడున్న ప్రజలు పడుతున్న బాధలు ఏంది, ప్రజల పట్ల ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏంటి, దాని మీద నువ్వు పోరాటం చేయాల్సింది పోయి నేను పాదయాత్ర చేస్తా, పాదయాత్రలో రోజు చంద్రబాబుకి సినిమా చూపిస్తా. ఏది నువ్వు సినిమా చూపించేది? నీ సినిమాకే గతి. నువ్వు చూసావుగా యాత్ర పోత్ర అదే చూసావుగా, అది అంత కమ్మగాడిందో చూస్తావు. ఇంకేం నువ్వు చూసేది కాదు. నువ్వు చేయగలిగింది ఏంటంటే మీ నాన్న వారసత్వం లేకపోతే మీ తాత వారసత్వం దాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుద్ది. పాదయాత్ర చేసే క్రమంలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ గనులు ఉన్నాయి, ఎక్కడ మైండ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ కులవాడు ఎక్కువ ఉన్నాడు, వాడిని ఎలా అనకు దక్కాలి, ఆ మైండ్స్ ఎలా కబ్జా చేయాలి, వీటి మీద నీ దృష్టి ఉంటుంది తప్పించి నిజంగా నీ పాదయాత్ర ద్వారా ప్రజలకి మేలుకొల్పే విధానం ఉంటే దాన్ని అందరూ ఆశ్రయిస్తారు. అది పోయి ఏదో సినిమాకాయ చెప్తే ఎట్లా? నీ పాదయాత్ర సినిమా అయిపోయింది, చూశారు. పాదయాత్ర, నీ పాదయాత్ర చూశారు, నీ చెల్లెలు శర్మారెడ్డి గారి పాదయాత్ర చూశారు, ఆమెకి నువ్వు పొడుచున్న వెన్నుపోటు చూశారు, అన్నీ చూశారు. అయిపోయింది సినిమా, అయిపోయింది. పాదయాత్ర విలువ లేదు. నువ్వు చేసిన పాదయాత్ర పేరు నువ్వు పాదయాత్ర చేస్తానంటే ఆ పదమే సిగ్గుపడుద్ది. ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక ఏబిఎన్ ఆర్కే గారు ఏదో వాళ్ళ నాయకుల గురించి మాట్లాడారు అని చెప్పి హడావుడి చేశారు. మరి అదే ఆర్కే గారు మొన్న మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా అయితే జరిగిన సంఘటన కూడా బయట పెట్టాల్సి వస్తుందేమో నేను అన్న తర్వాత ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు. అసలు ఆ సంఘటన ఏమనుకోవచ్చు అంటారు? అసలు ఏమో ఆయనే బయట పెట్టాలి. ఆ లోగుట్టేంది అనేది ఆయన గారికి తెలుసు. అంటే ఎందుకని వైసీపీ నాయకులు ఎవరు ఎక్కడ దాని తర్వాత కిక్కురుమనలేదు? ఎందుకు అనుకోవచ్చు? కిక్కురుమంటే గొడవలతో పెట్టేస్తారా? మనకెందుకులే, మా అన్నయ్య చూసుకుంటాడు వాళ్ళని వీళ్ళు మెలకొడుతున్నారు. ఊరుకోవడం లేదు, వీళ్ళు స్క్రిప్ట్ ఇలా అదేందో మాట్లాడుతున్నారు, మీరు ఉసుకోంటారు అంటే అంటానికి వీళ్ళు స్క్రిప్ట్ ఇస్తే వీళ్ళు ఉసుకో ఉంటారు. మీరేమో ఆ మాట అంటున్నారండి. ఇప్పుడు నిన్న పేరు నాని మాట్లాడితే కనుక రేణుకా చౌదరి గారు వైసీపీ కుక్కలు ఆపడం వల్ల కాదు అనే మాట అన్నాయి. నిజంగానే వైసీపీ కుక్కలు ఎందుకు ఆపుతాయి? వాన పడితే ఆగిపోయింది కదా అమరావతి అనే మాట అంటున్నారు కదా. వాన పడితే ఆగిపోయింది, వచ్చి అడ్డం పనుకోమను మరి. లేదా వాన పడడానికి ఒక యజ్ఞం చేయమను, వరుణదేవుడు యజ్ఞం చేయమను. యజ్ఞం చేస్తే మరి వాన పడితే ఆగిద్దా లేదనే తెలిసిద్ది. వారికి తొర్రుపన్నాడు వాడు మైండ్ పై వాడు మాట బాగా పెట్టుకుంటా ఉంటాను. వాడని అనకూడదు కానీ తప్పట్లే మరి. ఆయన అతను ప్రయోగించే పదజాలం చూసిన తర్వాత అనాలనిపిస్తుంది. ఇక రాజధాని పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు? కళ్ళున్న కబోదా. సత్యనారాయణ అయితే కనుక మాకు కరకట్టమని చూస్తే శ్మశానమే కానొస్తుందని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకనే మరి మైండ్ పోయి ఆయన ఇంకా మర్చిపోయి ఇంకో విషయం చెప్పాల్సి వస్తుంది. బొత్స సత్యనారాయణ అనే ఒక టాలెంట్ పొలిటికల్ లీడర్ ఎక్కువ రోజులు వైసీపీలో మునగడలేడు, బయటికి వస్తాడు, ఎక్కువ రోజులు ఉండడు. అది బట్టి ఘంటాపాతంగా చెప్తాను.
మ్యాక్సిమం వస్తే ఇది ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్ నాటికి ఆయన బీజేపీ తీర్థమో లేకపోతే మళ్ళా సొంత గూటుగా వెళ్ళటం ఖాయం. ఈ ఐగాతో ఈయన ఏకలేక మన తల బ్రెయిన్ అదేదో అసెంబ్లీ సమావేశాలు మండలిలో జరిగేటప్పుడు కూడా చాలా పెద్ద ఆయన పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన మీద భారీ ఎత్తున ఒత్తిడి పెట్టి ఆయన్ని ఆ, ఉక్కిరి బిక్కిరి చేసి ఆ క్రమంలో ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాక కొద్దిగా మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయ్యాడు. సరే, ఆ, రాజకీయంగా అతనితో విభేదాలు ఉండొచ్చేమో కానీ వ్యక్తిగతంగా వ్యక్తి మంచాడు. ఆ వ్యక్తి కూడా ఈ పార్టీలో వైసీపీలో ఎక్కువ రోజులు మునగడలేడు అనేది నా తాలూకా అభిప్రాయం. థ్యాంక్ యూ.